అయితే మన కాడ ప్రజావాణి అనే కార్యం ఒకటి పెట్టిరు కదా నొల్ల. కలెక్టర్తో సహా ఆఫీసర్లు అందరూ కూర్చుంటారు. జనాలకు ఏమన్నా తక్లీఫులున్నా, వాళ్ళకేమన్నా సమస్యలున్నా, లొల్లులు పంచాదులు తాకులాటలున్నా ప్రజావాణికి వచ్చి చెప్పుకోవాలి. ఆఫీసర్లు ఇని ఆ సమస్యలకెళ్ళి ఒడ్డుకు తెస్తారు. ఇట్లనే ఉంటుందన్నారు. కానీ ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ఫోన్ల వాణి, రీళ్ళ వాణి, ఆటల పోటీల వాణి, టైంపాస్ బటానా వాణి అని పెట్టేది ఉండేన వల్ల ఎందుకంటారా? చూడరు ఎందుకో మీరే. ఇగో ఇప్పుడు మనం జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసులో నడుస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఉన్నమొల్ల. అగో కలెక్టర్ సార్ ఉన్నాడు కదా, ఆఫీసర్లు కూడా వచ్చిర్రు. ఇక జనాలు సమస్యలు చెప్పుడే ఆలస్యం, ఇక షిట్కెల తీసేస్తారు కావచ్చు అని అనిపిస్తున్నదా? ఆగుర్రి ఈడ సార్లు మేడాలు చూడురు ఏం చేస్తారో. ఇగో ఈ సారు సెల్ ఫోన్లా క్రికెట్ ఆడుకుంటా జనం తక్లీఫులను ఎంత మంచి కరుచుకుంటాండో చూడుర్రి. ఏమాయి సారు, 6 కొడతావా 4 కొడతావా? చాలా ఇంట్రెస్ట్గా ఆడుతున్నాడు కదా. ఒక్క ఆఫీసర్ గట్ల ఎత్తే అందరు గట్లుంటారా? ఆయన ఒక్క ఆయన ఎత్తాడు కావచ్చు అట్లా అని అనుకోగల్లా. వంట వరపు కార్యక్రమం చూస్తున్నదో లేకుంటే ఇన్స్టాగ్రామ్ రీళ్ళ పర్ఫార్మెన్స్లే చూసుకుంటుందో. మేడం బిజీ. మనం అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. ఇగో ఈసారేమో స్టేటస్లు చూసుకుంటా సూపర్ డూపర్ అని మెసేజ్లు పెడతాండు. ఇక ఇంకోసారేమో యూట్యూబ్లో మునిగిపోయిండు. ఏం ప్రజావానో ఏం పాడో అని అనుకుంటుండా ఏంది గీసారు? ఏమేమో గులుక్కుంటున్నాడు. ఇగో కొందరు ఫోన్లు మాట్లాడుట్లా చాలా బిజీ అయిపోయినరులో. చూసిన్రా నొల్ల పెద్ద సార్లు చిన్న సార్లు ఇట్లా ప్రతి ఒక్కరు ఫోన్లలోనే తలకాయ పెట్టిర్రు. అందులోనే ఆటలు ఆడుకుంటా, రీళ్లు చూసుకుంటా, యూట్యూబ్లో కొత్త కొత్త ముచ్చట్లు చూసుకుంటా, చుట్టాలతోని మాట ముచ్చట పెట్టుకుంటా ఎంత మురిసి ముప్పందమవుతున్నారో కదా. ఇక గిట్ల నడుస్తుందోల్లా ప్రజావాణి కార్యక్రమం. ఇక ఏమన్నా అంటేనేమో జనాల సమస్యలు వింటున్నాం, కలెక్టర్ ఆఫీస్కు పిలిపించుకుంటున్నాం అని అంటారు. కానీ అసలైన స్టోర్ ఏమో టైంపాస్ బటానా వ్యవహారం ఉన్నది అని అంటున్నారు అక్కడి పబ్లిక్.